నాగరాజుకి ఏం సంబంధం? ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. 100 సార్లు చెప్తాం. ఎవరైనా ఉంటే మా దగ్గర దరఖాస్తు ఇస్తే మేమే ఫోన్ చేసి మరీ మీకు వచ్చిందని చెప్తాము. ఏజెన్సీ ద్వారా అపాయింట్మెంట్ ఎవడో వెధవ XYZ డబ్బులు తీసుకొని ఇక్కడ చేస్తే దాన్ని నమ్ముతారా మీరు? అలా అయితే మొత్తం జగిత్యాల జిల్లాని కరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలి, అవునా కదా? ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? ఎవరు ఎవరు డబ్బులు తీసుకున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ పైన కేసు చేయండి. ఎవరు చేశారు? ఎవరు ఆ మనిషి? ఎవరు మహేష్ అనే వ్యక్తి ఎక్కడ? అదే కేసు బుక్ చేస్తాం. కాదయ్య బాబు, ఇంత తెలివితేటలు ఉండేవాళ్ళు మీకు ఇది తెలియాలి కదా, ఎవరు ఇలా ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉంటారు అని. ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఉద్యోగాలు వస్తాయా? అంత తెలివినేదా? చదువుకున్నారు కదా, అంటే షార్ట్ కట్లు కష్టపడి ఉద్యోగం సంపాదించాలని లేదు. ఎవడో XYZ మిమ్మల్ని మప్పు పెట్టి డబ్బులు తీసుకుంటే అది నమ్ముతారు. అరే ఎక్కడ మనిషి ఎక్కడ ఉంటాడు? మంచిర్యాలలో వర్క్ చేస్తాడా? ఎప్పటిది లేదు, వాడికి ఏజెన్సీయే లేదు. మంచిగా వాడు చూపించిండు, ఇదిగోండి దొరికిండు. ఇప్పుడు ఇదే ఆడే శ్రీధర్ కింద మహేష్ అనే వ్యక్తికి 1,60,60,000 ఇచ్చింది. పని ఇప్పిస్తామంటే మన కలెక్టర్ ఆఫీస్లో పని ఇప్పిస్తామంటే 1,50,000 ఇచ్చింది. అయితే మన మహేందర్ అనే సారు మన పెద్దపల్లిలో పనిచేస్తారు. ఆ సార్ పేరు చెప్పి డబ్బులు తీసుకొని వచ్చింది. సార్ పని ఇప్పిస్తామని వీటికి 6-7 నెలలు అవుతుంది. ఆయన దగ్గరికి అయినా మాకు ఆయన కలుపుతలేడు. ఎవరు ఆయన కలుస్తలేడు, ఈయన కలుస్తలేడు. మహేందర్ కలుస్తలేడు, మణి ఆయన కలుపుతలేడు. సార్ అందుకే ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇచ్చేది. సార్ సీపర్ పని చెట్లు కట్టి చేసి ఎంతమంది ఇచ్చారు? 3 ఇచ్చారు. సార్ ఎంత ఇచ్చారు? మొత్తం 1,60,000 ఇచ్చారు. చేతికి ఇచ్చారా? చేతికి ఇచ్చింది. 6 నెలల నుండి మనిషే కనిపిస్తాడు. ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్ లావాడుతుండే వస్తుందంటుండే వస్తాడు. 6 నెలల నుండి. సార్ ఆయనది పెద్దపల్లిలో ఒక్కసారి ఉంటాడు, నాగరాజు సారు. అక్కడ పెద్దపల్లి ఉంటాడు. ఇదేనేమో